సామాన్యుల హృదయ స్పందన అన్న నినాదంతో ముందుకు సాగుతూ సామాన్యులకు అండదండగా నిలుస్తున్న భారత్ టుడే సంకల్పం ఫలించింది. ఏడుకొండలవాడి చెంత తన గానామృతంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న అందురాలైన పాటల తల్లికి కంటి చూపు వచ్చింది. కంటి చూపు రాగానే ఆమె ఏడుకొండలవాడి చిత్రపటాన్ని చూసింది. తనకు కంటి చూపు రావడానికి కారణమైన భారత్ టుడేకి ధన్యవాదాలు తెలియజేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. టుడే ప్రేక్షకులందరూ కోరుకున్న విధంగానే పాటల తల్లికి చూపు రానే వచ్చింది. ప్రస్తుతం వల్లెమ్మ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. మేడం, ఆపరేషన్ అనేది చేశారు, తర్వాత స్వామి ఫోటోను కూడా చూపించారు. టెక్నికల్లీ ఆమె ప్రెసెంట్ ఆ ఫోటో ఎలా ఐడెంటిఫై చేశారు చెప్పండి. యాక్చువల్గా అమ్మ క్యాట్రాక్ట్ సర్జరీ కానీ అంతే ఐ చాలా క్లియర్గా ఉంది. సో పోస్ట్ ఆప్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఐడియల్గా అయితే మనకు ఆమెకి చాలా 6 meters డిస్టెన్స్ కూడా ఫస్ట్ డే కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ లాంగ్ స్టాండింగ్ క్యాట్రాక్ట్ ఉండిపోయి అంటే వీసే ఇన్ అవర్ టెక్నికల్ వర్డ్స్ ఆంబ్లియోపియా అంటాం, లేజీ ఐ విజన్ అనేది మర్చిపోయి ఉండడము. రెండోది కొంచెం ఆప్టిక్ నవ్, రెటినాలో ఆప్టిక్ నవ్ కొద్దిగా పేలుంది. దానివల్ల కొంచెం మన 6 meters కాకపోయినా బట్ షీ హ్యాస్ ఇంప్రూవ్డ్ 1 meter విషన్ ఇప్పుడు ఈరోజు చెప్తుంది ఆమె. పట్టం దేవుడు పట్టం కూడా చూస్తోంది. బట్ ఇంకా కూడా మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 more meters ఈజీలీ. అండ్ 6 meters కూడా రావాలని మనం ఇంకా కూడా విల్ ట్రై అవర్ బెస్ట్. బట్ డెఫినెట్లీ పేషెంట్ ఈస్ హ్యాపీ. ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ విజన్ ఎలా ఉండబోతుంది? అదే అండి, మామూలుగా మనము 1 month ఐ డ్రాప్స్ పెడతామండి. ఐ డ్రాప్స్ ఫర్ 1 month ఇస్తాము. అలాగే కొంచెము ఆప్టిక్ నవ్ కొంచెం స్ట్రెంగ్తనింగ్ కోసం క్యాప్సూల్స్ పెడతామండి. డెఫినెట్లీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ పనులు ఆమె చేసుకోగలుగుతుంది, వెంకటేశ్వర స్వామి చూడగలుగుతుంది. అది ఆమె కోరిక మటుకు నెరవేరుతుంది ఆశిస్తాం. సో డాక్టర్ గారు చెప్ప అంటే 1 meterలో ఉన్నటువంటి పదార్థాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుందని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఆమె కళ్ళు ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి ఆ బ్రేక్ అనేది ఇప్పుడు సడన్గా ఆపరేషన్ చేసి ఆ చూపు అనేది తెప్పించడం జరిగింది. ఇక్కడ వల్లమ్మకి చూపు రాగానే తొలిసారిగా చూసినటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో, అందులోనూ స్వామివారి నామాలు తెల్లగా ఉండడం వల్ల చక్కగా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వల్లమ్మ ఎలా ఫీల్ అవుతుంది, స్వామివారిని చూసింది కాబట్టి ఆమె మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అవ్వ, నువ్వు ఇప్పుడు ఫోటో చూసావు కదా దేవుణ్ణి, ఏం కనిపించింది, ఏం చెప్పాలనుకుంటున్నా? తెల్ల నామాలు కనపడింది. ఆయన శంకు చక్రాలు కనపడలేదు నాకు, ఆయన నామాలు కనపడింది తెల్లగా. ఇప్పుడు నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? ఏం చెప్పాలంటే భగవంతుడి దర్శన మనం చూసుకోవాల్సింది. నారాయణమూర్తి దర్శన నాకు అదే 10,000 లక్షలు కోట్లు నాకు ధన్యవాదాలు అవుతాను. ఆ దర్శనం దొరికిందంటే చాలు. నారాయణమూర్తి వెంకటేశ్వరుడు పాట ఒక పాట పాడేస్తా. ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస శ్రీనివాస, నిండు మనసు గలవారికి నిందల మిగిలేనా, మంచన కోరే బ్రతుకే మంటల పాలేనా, వెలుగున చిలికే దీపం వెలవెలలాడేనా, కొండపై నిండుగా కొలువైనావా, దేవా దేవా నీకిది న్యాయమా, జనులందరూ నీ చల్లని కనుపాపలే, జగమంతా విరసి నీ చూపులే, నేను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినక, కొండపై నిండుగా కొలువైనావా. నీకు చూపు వచ్చింది కదా, ఏమైనా చెప్పదలుచుకున్నావా? నాకు చూపించింది. నాతో కూడా ఉన్నవాళ్ళు వాళ్ళ ధన్యులు, వాళ్ళు అంత మంచివారు. నాకు ఇంత మంచి పని చేసినారంటే వాళ్ళు ఎంత దేవుళ్ళే. నాకు నారాయణమూర్తి వాళ్ళకి చల్లగా చూడాలా, ఆ భగవంతుడు వాళ్ళ చల్లగా చూసి నారాయణమూర్తి ధన్యులవ్వాలా, వాళ్ళకి సౌభాగ్యం కలిగించాలా, వాళ్ళకి 100 బతిగా కలిగించాలా, వాళ్ళు 100 దీర్ఘాయుష్మంతులయ్యి పసుపు కుంకుమతో చల్లగా వర్ధించాలా.
సో వల్లమ్మ చూపు వచ్చిన తర్వాత ఆమె ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ దీవించడం, అందులోనూ స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి ఆమె కోరిక త్వరలోనే నెరవేరబోతుండటం, ఇది నిజంగా ఒక మంచి ఒక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లమ్మ చూపు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆమె ఎప్పుడు చూడలేను అని చెప్పినటువంటి వల్లమ్మ ఈరోజు చూసింది. అందులోనూ స్వామివారిని త్వరలో దర్శించుకోబోతోంది. ఖచ్చితంగా వల్లమ్మ ఆనందానికి అవధులు లేవు. ఆమె పాటల్లో స్వామికి కృతజ్ఞత చెప్పడం కూడా మనం చూసాం. ఖచ్చితంగా వల్లమ్మ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆమె మాటల్లో ఆమె పాటలు భారత్ టుడే ఖచ్చితంగా జనానికి తెలియజేసే పని కూడా చేస్తుంది. కెమెరామెన్ గిరినాథ్తో గిరి, భారత్ టుడే, తిరుపతి. నేరుగా చూడండి, ఎత్తుండ వేలు చెయ్యి పడుతున్నవే. కొంచెం నిన్నటికి రోజు తేడా ఉందా? మీకు ఆపరేషన్ ముందు ఇప్పుడు కొంచెం బెటర్ కనిపిస్తున్నావా? కనిపిస్తామందమ్మా. మనుషులు నిల్చుకోండి, మనిషి నువ్వు నేరుగా నిలబడకుండా చెయ్యట్లు ఇట్లా అన్నావు. ఏమో మీ దయ నాకు వచ్చేసిందంటే నాకు అదే చాలు.